అనగనగా భైరవపురంలో దానయ్య అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతను ఎటువంటి కష్టంలో ఉన్నవాళ్లకైనా ప్రతిఫలాపేక్ష లేకుండా తెలిసినవాళ్లు తెలియనివాళ్లు అనే భేదం చూపకుండా అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అతని వద్దకు పోచయ్య అనే ఒక పేదవాడు వచ్చి ఇలా అంటాడు. అయ్యా, నా పేరు పోసెయ్యండి. మాది పెద్దపల్లి. నాకు ఒక్కగానొక్క పెళ్లిడికి వచ్చిన కూతురుందయ్యా. ఈ మధ్యనే తనకి ఓ మంచి సంబంధం కూడా వచ్చింది. అయితే కటిక పేదవాడినైనా నేను ఆ పెళ్లి ఎలా చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటే మీ గురించి, మీ దానగుణం గురించి తెలుసుకుని మీ దగ్గరికి వచ్చానయ్యా. ఎలాగైనా మీరే నా కూతురు పెళ్లికి ఆర్థిక సాయం చేసి నన్ను ఈ కష్టం నుండి గట్టెక్కించండి అయ్యా అని తన కష్టం గురించి చెప్పుకుని సహాయం చేయమని వేడుకుంటాడు పోచయ్య. అంతా విన్న దానయ్య వెంటనే స్పందించి ఇలా అంటాడు. తప్పకుండా నీకు సహాయం చేస్తాను పోచయ్య. నువ్వు ఇకేం దిగులు చెందకు. ఆ దేవుడు దయవల్ల ఈ రోజుకు నాకున్న దానిలో మీలాంటి వారికి సహాయం చేయగలుగుతున్నాను. ఇందులో నా గొప్పదనం ఏం లేదయ్యా. అలా అనకండయ్యా. ఈ ప్రపంచకంలో శ్రీమంతులు ఎంతో మంది ఉన్నారు. కాని వాళ్ళందరూ మీలా ఎదుటివారి కష్టాలు అర్థం చేసుకుని సహాయం చేయరు కదయ్యా. మీరు పుణ్యాత్ములయ్యా. మీ దానగుణం మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తా ఉంటది. సరేలే, ఇదిగో ఈ డబ్బులు తీసుకువెళ్ళి నీ కూతురికి వివాహం ఘనంగా చేయి. ఇంకా ఏమైనా అవసరమైతే మళ్ళీరా అని అతని చేతికి కొంత డబ్బును అందజేస్తాడు దానయ్య. అది తీసుకుని చాలా సంతోషంగా దానయ్యకు కృతజ్ఞతలు తెలిపి అక్కడ్నుండి తమ గ్రామానికి తిరిగి వచ్చి కూతురు పెళ్లి ఘనంగా చేస్తాడు పోచయ్య. అయితే ఆ పెళ్లికి వచ్చిన సంగప్ప అనే ఒక రైతు పోచయ్యను ఇలా అడుగుతాడు. ఏటి పోచయ్యా, నిన్నటిదాకా తినడానికి నీ దగ్గర ఏం లేదు కదా, మరి ఈ రోజు నీ కూతురు పెళ్లి ఎంత ఘనంగా ఎలా చేయగలిగావయ్యా? ఇదంతా మన పక్కూళ్ళుని దానయ్య గారి దయ్యనయ్యా. ఆయనే లేకుంటే ఈరోజు నా కూతురి పెళ్లి అసలు అయ్యేదే కాదు. ఆయనే నేనెళ్ళి నా కష్టం చెప్పుకోగానే నాకు సాయం చేసి నన్ను ఆదుకున్నాడు అని ఆ దానయ్య దానగుణం గురించి గొప్పగా చెబుతాడు పోచయ్య. అతను చెప్పిందంతా విన్న సంగప్ప ఏదో ఆలోచించి తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈ దానయ్య ఎవరో కాని ఎవరడిగినా కాదనకుండా దానం చేస్తాడనమాట. ఇంతకు ముందు నేను కూడా విన్నాను. ఈసారి నేను కూడా వెళ్ళి అతని దగ్గర ఏదైనా కట్టం చెప్పుకుని కొంత సొమ్ము తెచ్చుకుంటాను. అప్పుడు నేను ఇంకా కట్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అలా అనుకున్నదే తడవుగా సంగప్ప దానయ్య వద్దకు వెళ్లి ఇలా అంటాడు. అయ్యా, నేను చాలా పేదోడినయ్యా. నా కూతురికి పెళ్లి చెయ్యాలయ్యా. సంబంధం అయితే కుదిరింది గాని 10 మందిని పిలిచి భోజనం ఎట్టాలి కదా. నా దగ్గర బియ్యం కొనడానికి కూడా డబ్బు లేదు. ఎంతో మందిని సాయం అడిగాను, లాభం లేకపోయిందయ్యా. మీ పేరుని వచ్చాను. మీరు సాయం చేశారంటే ఈ పెళ్లి మీరే చేయించిన వాళ్ళు అవుతారు. మీ ఉపకారం కూడా నేను ఎప్పటికీ మర్చిపోను అని చాలా దీనంగా ప్రాధేయపడతాడు సంగప్ప. ఎప్పటిలానే అతని మాటలకు కరిగిపోయిన దానయ్య వెంటనే ఇలా అంటాడు. సరైన సమయానికి వచ్చావయ్యా. నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులైతే లేవు కాని ఇప్పుడే పొలం నుండి బియ్యం బస్తాలింటికొచ్చాయి. నీకెంత కావాలో చెప్పు. నీ కూతురి పెళ్లికి అన్నం ఖర్చంతా నాదే అనుకో అని అంటాడు దానయ్య. దాంతో సంగప్ప తన పథకం పారిందని సంతోషించి ఇలా అంటాడు. అయ్యా, పెళ్లికి మా గ్రామంలో వాళ్ళందరినీ పిలవాలి కదా. సుమారు 300 మందికి భోజనం పెట్టాలా. ఓ బత్తాడు బియ్యం ఇప్పితే సరిపోద్దయ్యా అంటాడు సంగప్ప. దాంతో దానయ్య సంగప్పకు బియ్యం బస్తాతో పాటు తన భార్య మీనాక్షి కోసం కొత్తగా కొన్న చీరను కూడా తీసుకువచ్చిస్తూ ఇలా అంటాడు. ఇదిగోనయ్యా, ఈ బియ్యం బస్తాతో పాటు ఈ కొత్త చీరను కూడా తీసుకువెళ్ళి కొత్త పెళ్లి కూతురికి నా కానుకగా ఇవ్వు అని ఆ చీరను సంగప్పకు ఇస్తాడు దానయ్య. దాంతో సంగప్ప చాలా సంతోషంగా ఆ బియ్యం బస్తాను దానయ్య బండిలోనే వేసుకుని తన పల్లెకు వెళ్లి బియ్యం బస్తా తన ఇంట్లో పడేసి బండిని తిరిగి దానయ్య ఇంటికి చేర్చి దానయ్యకొక దండం పెట్టుకుని వెళ్లిపోతాడు. సంగప్ప తన ఎత్తుగడ గురించి ముందుగా తన భార్య లక్ష్మికి చెప్పలేదు. దాంతో ఆమె ఆ బియ్యం చీర చూసి ఇలా అంటుంది. ఏమిటండి ఇవి? ఎక్కడ్నుండి తీసుకొచ్చారు? ఈ చీరైతే చాలా బావుంది. ఇంత ఖరీదైన చీర మీకెక్కడిది? అని చాలా ఆశ్చర్యంగా అడుగుతుంది లక్ష్మి. దాంతో సంగప్ప తాను చేసిన ఘనకార్యం గురించి ఇలా చెబుతాడు. పక్కుళ్ళో దానయ్య అని ఓ మహానుభావుడున్నాడులే. ఆయన దగ్గరికి ఎవరిల్లు ఏమడిగినా తన చేతికి ఎముకలేని విధంగా దానం చేస్తూ ఉంటాడు. అందుకే నేను అతని దగ్గరికి వెళ్ళి నా కూతురి పెళ్లి చేయాలి, మీరే దిక్కని 7 ముఖం ఎట్టాను. అది అతను నమ్మేసి ఎన్ని ఇచ్చాడు. ఎర్రోడు ఏక నుండి మనకేం కావాలన్నా ఇలాగే వెళ్ళి
ఏదో కథ చెప్తే కరిగిపోయి అన్నీ చేతాడు. దాంతో మనం ఇక హాయిగా బతకచ్చే అని సంగప్ప తన ప్రయోజకత్వానికి తానే మురిసిపోతూ అవి ఎలా తీసుకుని వచ్చింది భార్యకు వివరంగా చెబుతాడు. అది విని లక్ష్మి ఇలా అంటుంది, మీ ఉపాయం బానే ఉంది కాని మనకసలు పిల్లలే లేరు కదా, పైగా కూతురెక్కడ్నుంచొచ్చింది? ఏదో ఉన్నదాంతో మనం సంతృప్తిగానే ఉన్నాంగా. ఇప్పుడు మీరిలా అబద్ధం చెప్పి అతన్ని మోసం చేసి ఇవన్నీ తీసుకొచ్చారన్న సంగతి ఒకవేళ ఆ దానయ్య గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తారేమోనండి. తెలిస్తే నీవే అయినా తెలిసినా ఆ దానయ్య గారు నువ్వు అనుకున్నట్టు పాపం ఇంటి మీదకొచ్చి గొడవ చేసే రకం కూడా కాదు. ఎవరో వచ్చాడు గారు దానం చేశాడంతే. ఆయనకి ఏది జ్ఞాపకం కూడా ఉండదు. నీకాయన సంగతి తెలీదు. ఓ చేతితో చేసిన దానం మరో చేతి కూడా చెప్పడు. నువ్వేం భయపడకో అని అంటాడు సంగప్ప. అయితే సంగప్ప భార్యకు బియ్యం బస్తా కన్నా కొత్త చీర బాగా నచ్చింది. ఆ మరుసటి రోజు ఆమె దాన్ని కట్టుకుని ఆ ఊరి పెద్ద వీరయ్య ఇంటికి వెళ్లి వరుసకు పిన్నయ్యే అతని భార్య సీతమ్మకు ఆ చీర చూపించి ఇలా అంటుంది, ఇదిగో పిన్ని, ఈ చీరలో నేనెలా ఉన్నాను? ఎప్పుడూ ముతక చీరతో కనపడే లక్ష్మి ఒక్కసారిగా తళతళలాడే కొత్త చీరతో కనపడేసరికి ఆమెను ఎగాదిగా చూసిన వాళ్ల పిన్ని సీతమ్మ ఇలా అంటుంది, ఈ చీరలో నువ్వు అచ్చం కొత్త పెళ్లి కూతురులా ఉన్నావే లక్ష్మి. ఇంత ఖరీదైన చీర ఎక్కడ్నుంచి తెచ్చాడని మొగుడు? హా, నా మొగుడు ఎప్పుడు కొత్త చీర కొనాలి చెప్పండి? పక్క ఊరి దానయ్య గారు తెలుసుగా మీకు? అవును, ఆయన నాకు తెలియకపోవడం ఏంటి? ఆయన దానకర్ణుడని, అడిగిన వారికి కాదనకుండా దానాలు చేస్తుంటాడని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అంతెందుకు, మొన్న మన పోచయ్య కూతురు పెళ్లి కూడా ఆయనే సహాయం చేశాడంట. అయినా నేను నిన్ను నీ చీర గురించి అడిగితే నువ్వేమిటి ఆయన గురించి చెప్తున్నావు? అదే చెప్పబోతున్నాను పిన్ని. నిన్న ఆ దానయ్య గారు ఏదో పనిమీద మన ఊరి మీదుగా వెళుతూ మధ్యలో దాహం వేసి మా ఇంటికొచ్చి కాసన్ని మంచినీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. నా చీర చినుగుల బొంతాన్ని చూశారో ఏమో, తన భార్య కోసం కొనుక్కున్న కొత్త చీర నాకిచ్చి ఇంటికెళ్ళాక ఓ బియ్యం బస్తా కూడా పంపించారు అని చాలా చాకచక్యంగా అబద్ధం చెబుతుంది లక్ష్మి తన పిన్నితో. అయితే అప్పటి వరకు వారి సంభాషణ వింటున్న సీతమ్మ భర్త వీరయ్య లక్ష్మి అక్కడ్నుండి వెళ్ళిపోగానే తన భార్యతో ఇలా అంటాడు, ఏంటి సీత, ఆ లక్ష్మి చెబుతుంది నువ్వు నమ్ముతున్నావా? అవునండి, ఆ దానయ్య గురించి మీకు కూడా తెలుసు కదా. ఆమె చెప్పినట్టు ఆ చీర అతను ఇచ్చుంటాడండి. ఓ పిచ్చిదానా, పైగా నేను నిన్న సంగప్పకి కొంత డబ్బిచ్చి ఓ పని చేసుకురామని అప్పచెప్పాను. కానీ నా దగ్గర డబ్బులైతే తీసుకున్నాడు గాని అసలు నిన్న అతను నాకు కనపడలేదు, నా పని చేయలేదు. అయితే నిన్న సాయంత్రం మాత్రం ఆ సంగప్ప తన ఇంటికి ఒక బియ్యం బస్తాతో బండిలో రావటం. మీరే చెప్తున్నారు కదా ఆ సంగప్ప ఏదో బియ్యం బస్తా ఇంటికి తీసుకువచ్చాడని. అంటే ఆ పనిలో ఉండి మీ దగ్గరికి రాలేదేమో, ఆ మాత్రం దానికి అతను అనుమానిస్తారెందుకు? నేను చెప్పేది నీకు అర్థం కాలేదనుకుంటాను. ఆ లక్ష్మి ఏమో ఆ దానయ్య తమ ఇంటికి వచ్చి చీరచ్చాడని చెప్తోంది. కానీ నిన్న అసలు దానయ్యే రాలేదు. పైగా సంగప్ప ఆ దానయ్య ఊరికెళ్ళి బియ్యం బస్తా తెచ్చుకున్నట్టు మన పనోడు చెబుతున్నారు. ఇదంతా చూస్తా ఉంటే నాకేదో అనుమానంగా ఉంది. మన సంగప్ప ఆ దానయ్యను ఏదో మోసం చేసినట్టు నాకు అనిపిస్తోంది. లేదంటే శుభ్రంగా పని చేసుకుంటూ ఏ లోటు లేకుండా బ్రతుకుతున్న వీళ్ళకి ఆ దానయ్య ఎందుకు దానం చేస్తాడు? సర్లే, ఇదేదో నేను తెలుసుకుంటాను అని తాను చెప్పింది అర్థం కాక తెల్లముఖం వేసుకుని చూస్తున్న తన భార్యకు చెప్పి అక్కడ్నుండి వెంటనే బయలుదేరి సంగప్ప వద్దకు వెళ్లి ఇలా అంటాడు వీరయ్య, యారా సంగప్ప, నిన్న నేను అప్పచెప్పిన పని ఏం చేశావు? నిన్నంతా నీకోసం ఎదురు చూస్తానే ఉన్నాను. నువ్వెందుకు రాలేదురా? అసలు ఎక్కడికెళ్ళావు? కనీసం ఇప్పుడైనా పని చేసి పెడతావా లేదా అని గుచ్చిగుచ్చి అడుగుతాడు వీరయ్య సంగప్ప నుండి అసలు నిజం రాబట్టడానికి. దాంతో సంగప్పకు ఏం చెప్పాలో తెలియక తన ఒంట్లో బాగాలేదని నటిస్తూ చాలా నీరసంగా ఇలా అంటాడు, అది మరి బాబూ, నేను ఇప్పుడు రాలేనండే. నాకు నిన్నటి నుండి ఒంట్లో బాలేదు. మీ దగ్గర తీసుకున్న డబ్బులకి మరో రోజు ఎప్పుడైనా వచ్చి పని చేసి పెడతాలేండి అని అంటాడు సంగప్ప. దాంతో ఆ సంగప్ప ఏదో నిజం తన వద్ద దాస్తున్నాడని అర్థమైన వీరయ్య ఇలా అంటాడు, అవునులేరా, నీకు ఒంట్లో ఎందుకు బాగుండదు చెప్పు. నిన్న దానయ్య గారు నీకో బత్తా బియ్యము, నీ భార్యకు ఒక కొత్త చీర ఇచ్చారటగా. అందుకేనా నీకు ఈరోజు ఒంట్లో బాగాలేంది అనంటాడు వీరయ్య. దాంతో ఏం చెప్పాలో తెలియక సంగప్ప ఇలా అంటాడు, అవునయ్యా, ఆ దానయ్య గారి ధర్మాన బియ్యము చీర దొరికిన మాట నిజమేనుకోండి. కానీ నా ఒంట్లో నిజంగానే బాలేదు. మీకు అంతకన్నా నమ్మకం లేకపోతే
మీ కూల్ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇంగో తీసుకోండి అని సంగప్ప డబ్బులు తిరిగి ఇవ్వబోతుంటే వీరయ్య అతన్ని ఆపి ఇలా అంటాడు. వద్దులేరా, ఆ దానయ్య గారు నీకంత గొప్పగా దానం చేస్తే నేను నీకు ఈరోజు కూలీ దానం చేయలేకపోతానా? ఆ డబ్బులు నువ్వే ఉంచుకో, ఇక నేను వస్తాను అంటూ వీరయ్య నేరుగా అక్కడ్నుండి బయలుదేరి పక్క ఊళ్ళో ఉన్న దానయ్య ఇంటికి వెళ్లి అతన్ని కలిసి అతనితో ఇలా అంటాడు. అయ్యా, నా పేరు ఈరయ్యండి. నేను పక్క ఊరి గ్రామ పెద్దను. మా ఊళ్ళో మీరు చాలామంది కష్టాల్లో ఉన్నవాళ్ళందరికీ దాన ధర్మాలు చేసి వాళ్ళని ఆదుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుందామని వచ్చానయ్యా. అయ్యో, దానికోసం మీరు ఇంత దూరం రావాలా? ఏదో నాకున్న దానిలో నేను వారికి నా చేతనైన సహాయం చేశానంతే. అయితే మీరేవి అనుకోపోతే ఏడ మీకు నేను సలహా ఇద్దామని వచ్చానయ్యా అని వీరయ్య అనడంతో దానయ్య విస్తుపోయి ఇలా అంటాడు. అయ్యో, మీరు పెద్దవారు, మీరు చెప్పింది ఏదైనా అది సంతోషంగా స్వీకరిస్తాను. మరేం లేదండి, మీలో ఈ నిరాడంబరతే మిమ్మల్ని నలుగురిలో గొప్పోళ్ళుగా నిలబెట్టింది. అయితే మీరు అడిగినోళ్ళందరికీ వెనక ముందు ఆలోచించకుండా దాన ధర్మాలు చేస్తున్నారు గాని మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు నిజంగా కష్టాల్లో ఉండొచ్చారా లేక మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా అని మీరు ఒక్కసారి తెలుసుకుని దానం చేస్తే మంచిదని నా ఉద్దేశం అని అనడంతో ఆశ్చర్యపోయిన దానయ్య అసలేం జరిగిందో తెలియక ఇలా అంటాడు. మీరు చెప్పింది నిజమేనండి, కానీ ఇప్పుడు అసలు ఏం జరిగిందని మీరు నా దగ్గరికి వచ్చారో తెలుసుకోవచ్చా? తప్పకుండా అయ్యా. మీ మంచితనాన్ని అడ్డెట్టుకుని మీ పట్ల జరిగిన మోసం మీకు తెలియజేయాలనే నేను వచ్చాను. మీరు నిన్న మధ్యాహ్నం వేళ మా ఊరికొచ్చి మా సంగప్ప మీకు కాస్త నీరిచ్చినందుకు ఒక బస్తా బియ్యము కొత్త చీర ఇచ్చారంట. దానివల్ల ఆడు నాకు చేస్తానన్న పని కూడా చేయనంటున్నాడు. ఇలా ఆడు సోమరై కూర్చుంటే మీరు మాత్రం ఎంతకాలం వాడిని మేపగలరు చెప్పండి అని సంగప్ప గురించి అసలు నిజం దానయ్యకు తెలియజేస్తాడు వీరయ్య. అది విని ఆశ్చర్యపోయిన దానయ్య ఇలా అంటాడు. అయ్యో, మీరన్నట్టు నేను మీ ఊరికి రాలేదండి. ఆ సంగప్పే మా ఇంటికి వచ్చి తన కూతురి పెళ్లి నిమిత్తం బియ్యం సహాయం చేయమన్నాడు. పోనీ శుభకార్యం కదా అని నేను మా ఆవిడకు కొన్న కొత్త చీర కూడా అతనికిచ్చి పంపించాను. గది సరిగ్గా మీరిక్కడే మోసపోయారండి. అసలు ఆ సంగప్పకి కూతురే లేదు. ఇక ఆ కూతురి పెళ్లికి మీరు సాయం చేయడమేంటి చెప్పండి అని చెప్పడంతో నిర్ఘాంతపోయిన దానయ్య తాను మోసపోయానని తెలుసుకుని ఇలా అంటాడు. మీరు చెప్పింది విన్న తర్వాత నాకసలెవరికి దానం చేయాలో ఎవరికి చేయకూడదో కూడా తెలియటం లేదు. మీరట్టా అనబాకండయ్యా. నిజంగా కష్టాల్లో ఉన్నోళ్ళకి మీరు సహాయం చేయడం చాలా అవసరం. కానీ ఇలాంటి సోమరులు దాన్ని అలుసుగా తీసుకుని కట్టబడకుండా సంపాదించాలని చూస్తున్నారు. కాబట్టి అలాంటోళ్ళ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరెన్నే నాతో వచ్చి సంగప్ప మీతో అబద్ధాలు చెప్పినందుకు మీరిచ్చింది మీరు తీసుకోండి మరి. అయ్యో, ఒక్కసారి ఇచ్చింది నేను తిరిగేలా తీసుకుంటాను, కానీ నేను మీతో వస్తాను. వచ్చి నాతో ఆ సంగప్ప అబద్ధం ఎందుకు చెప్పాడో తెలుసుకుంటాను. పదండి అంటూ దానయ్య అతనితో పాటు సంగప్ప ఇంటికి వస్తాడు. ఊళ్ళో ఉన్న జనమంతా సంగప్ప ఇంటి దగ్గర పోగవుతారు. ఆ జనాన్ని దానయ్యను చూడగానే సంగప్ప గుండె జారిపోయి తల వంచుకుని అసలు నిజమంతా ఒప్పుకుంటాడు. అప్పుడు దానయ్య తన బియ్యం బస్తా నుంచి సంగప్ప ఖర్చు చేయగా మిగిలిన బియ్యం వీరయ్య సహాయంతో ఇంటింటికి సేరు బియ్యం చొప్పున ఆ ఊళ్ళో పంచిపెడతాడు. సంగప్ప భార్య లక్ష్మి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ దానయ్య ఇచ్చిన ఆ చీర తెచ్చి దానయ్య ముందు పెడుతుంది. అప్పుడు దానయ్య ఇలా అంటాడు. పర్వాలేదులేమ్మా, ఆ చీర నువ్వే ఉంచుకో. తప్పు చేసినవాడు నీ భర్త. అందుకు నువ్వేం చేస్తావు చెప్పు తల్లి. మరోసారి ఇలా జరగకుండా చూస్తే చాలు నువ్వు అంటాడు దానయ్య. అయినా ఆమె ఆ చీరను ముక్కలుగా చేసి రవికలు లేని వారికి పంచుతుంది. అది మొదలు ఆ ప్రాంతంలో దానయ్యను మోసగించిన వారు బాగుపడరన్న నమ్మకం వ్యాప్తిలోకి వస్తుంది. దానయ్య కూడా తన దగ్గరకు సహాయం కోసం వచ్చిన వారి పట్ల జాగ్రత్తగా ఉండటం మొదలు పెడతాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.